హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ తో ఎవ్రీడే వీడియో క్లాసెస్ ఫ్రీగా ఉంటాయి. ఇంకా ఎవరైనా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు ఈ వీడియోలో మనం ఏపీ టెట్ అతి తొందరలోనే ఉంది కాబట్టి ర్యాపిడ్ రివిజన్స్ అనేవి చాలా ఫాస్ట్ గా చేసుకుంటున్నాము. తెలుగు వరకు అయితే 8th క్లాస్ వరకు ర్యాపిడ్ రివిజన్ కంప్లీట్ అయిపోయింది. తెలుగు మెథడ్ కూడా స్టార్ట్ చేసుకున్నాము. అలాగే ట్రై మెథడ్ కూడా చెప్పుకుందాము. అండ్ ఇంకొకటి ఏంటంటే సోషల్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నారు కదా. సో సోషల్ వచ్చేసరికి మనము సెమ్1 లో ఆల్రెడీ 3 చాప్టర్స్ చెప్పేసామండి ర్యాపిడ్ రివిజన్ బిఫోర్ టెట్ కి. ఇప్పుడు 4th చాప్టర్ అనే ఢిల్లీ సుల్తాన్లు చెప్పుకున్నాం. ఓకే, క్రీస్తు శకం 13వ శతాబ్దం నుండి 16వ శతాబ్దం వరకు ఢిల్లీ సుల్తాన్లు భారతదేశానికి ఢిల్లీ నగరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. ఢిల్లీ సుల్తాన్లు అసలు చరిత్ర అంటే ఏంటి, చరిత్ర మనం ఎందుకు చదవాలి, దాని చారిత్రక ఆధారాలు ఏంటి తెలుసుకుంటాము. అలాగే ఢిల్లీ సుల్తాన్లో ఉన్న ముఖ్య పాలకుల గురించి తెలుసుకుంటాము. వారి రాజకీయ, సాంఘిక, ఆర్థిక జీవితం ఎలా ఉంది అనేది తెలుసుకుంటాము. అలాగే వాళ్ళ టైంలో వచ్చిన కళలు, నిర్మాణాలు ఏంటి అనేది తెలుసుకుంటాము. బానిస వంశం అండి, తర్వాత ఖిల్జీ వంశం, ఆ తర్వాత తుగ్లక్ వంశం, తర్వాత సయ్యద్ వంశం, ఆ తర్వాత లోడీ వంశం అన్నమాట. సో ఈ వంశాలన్నింటి గురించి, అందులో ఉన్న ముఖ్య పాలకుల గురించి కూడా మనము ఈ చాప్టర్ లో తెలుసుకుంటాం. ఓకే, గతాన్ని అధ్యయనం చేయడమే చరిత్ర. గతానికి చెందిన వివిధ అంశాలని రుజువులుగా అనేక రూపాలలో ఆధారాలని చరిత్ర అందజేస్తుంది అన్నమాట. చరిత్ర వివిధ కాలాల్లోని ప్రజలు, వారి సామాజిక జీవనం, నియమ నిబంధనలు, సంస్కృతి, సాంప్రదాయాల వంటి అంశాలని కాలానుగుణంగా ప్రాచీన కాలం నుండి ఇటీవల కాలం వరకు తెలియజేస్తుంది అన్నమాట. అయితే వివిధ ప్రదేశాల్లోని మానవ సమాజాలకు చెందిన అనేక విషయాలను చరిత్ర తెలియజేస్తుంది. మెరుగైన పద్ధతిలో గతాన్ని తెలుసుకోవడానికి చరిత్రని అధ్యయనం చేస్తాం. చరిత్ర నైతికపరమైన అవగాహనకు మరియు దేశంలో తాదాత్మ్యతకు దోహదం చేస్తుంది. మంచి పౌరసత్వం కోసం చరిత్రను అధ్యయనం చేయడం చాలా అవసరం. గతం, వర్తమానం, భవిష్యత్తు. ఓకే, ఇప్పుడు ఒక కాలానికి చెందిన చరిత్రని అధ్యయనం చేయాలి అంటే దానికి కొన్ని ఆధారాలు మనకు కావాలి కదా. కాబట్టి ఆ ఆధారాలు అత్యంత ముఖ్యమైనవి ఏంటి అంటే 2 రకాలుగా ఉంటాయి. అవి ఒకటి పురావస్తు ఆధారాలు, 2 వాంగ్మయ ఆధారాలు అన్నమాట. పురావస్తు ఆధారాలు అంటే ఆ కాలంలో ఉండే కొండలు, బొమ్మలు, పరికరాలు, ఆభరణాలు ఇవన్నీ. అలాగే అప్పట్లో ఉన్న నాణ్యాలు, శాసనాలు, కళాఖండాలు ఇవన్నీ అన్నమాట. శిలాశాసనాలు, అలాగే ఆ దేవాలయ గోడల మీద ఏవైతే శాసనాలు ఉంటాయో అవి, లోహ స్తంభాలు, కొన్ని ప్రాంతాలు, హంపి లాంటివి, తర్వాత కోటలు, ఎగ్జాంపుల్ కొండపల్లి, దేవాలయాలు, తిరుపతి, స్తూపాలు, అమరావతి, మఠాలు, దబాంగ్, ఇవన్నీ కూడా మనకి పురావస్తు ఆధారాలు అన్నమాట. అలాగే చరిత్రను గురించి తెలియజేయడానికి లిఖిత ఆధారాలు అనేవి కూడా ఉంటాయి. అవేంటంటే ఇతిహాసాలు, పద్యాలు. విదేశీ యాత్రికులు వాళ్ళు మనకి పర్యటనకు వస్తారు కదా, వచ్చి సో ఈ ప్లేస్ లో ఇలా ఉంది, ఇలాంటివి ఉన్నాయి అని చెప్పి వాళ్ళు రాస్తారు. అలాంటి కథనాలు, మన భారతీయులే రాసిన రచనలు, తర్వాత జానపద కళలు, ఇవన్నీ కూడా మనకి చరిత్రను గురించి తెలుసుకోవడానికి పురావస్తు ఆధారాలు, లిఖిత ఆధారాలు అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మనము భారతదేశ చరిత్ర కాలాల గురించి తెలుసుకుందాం. ప్రాచీన యుగం అంటే క్రీస్తు శకం 8వ శతాబ్దం వరకు ఉన్న కాలాన్ని ప్రాచీన యుగం అంటారు. మధ్యయుగం అంటే క్రీస్తు శకం 8 నుంచి 18వ శతాబ్దం వరకు. ఆధునిక యుగం అంటే క్రీస్తు శకం 18వ శతాబ్దం నుండి ప్రస్తుతం. మరి మన ఢిల్లీ సుల్తాన్లు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాలించారని చెప్పుకున్నాము? 13 నుంచి 16 అని చెప్పుకున్నాం. అంటే ఏ యుగం? మధ్యయుగం అన్నమాట. అర్థమైంది కదా. భారతదేశం పైన తొలినాటి దండయాత్రలు మనం చూసుకున్నట్లయితే తోమారు వంశానికి చెందిన రాజపుత్రులు ఢిల్లీకా లేదా ఢిల్లీకాపురం అంటే ప్రెసెంట్ ఢిల్లీని నిర్మించి రాజధానిగా చేసుకొని పరిపాలించేవారు. అప్పుడు 12వ శతాబ్దపు మధ్యకాలంలో అజ్మీర్ కు చెందిన చౌహాన్, వీరిని చహమన్లు అని పిలిచేవాళ్ళు, వీళ్ళ చేత ఈ తోమారు వంశ రాజపుత్రులు ఓడింపబడ్డారనమాట. తోమార్ చౌహాన్ వంశస్థుల కాలంలో ఢిల్లీ ముఖ్య వాణిజ్య కేంద్రంగా ఉండేది. 11వ శతాబ్దపు తొలినాటి కాలంలో జరిగిన తురుష్కుల దండయాత్రల్ని రాజపుత్ర రాజవంశాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నాయి. క్రీస్తు శకం 1192వ సంవత్సరంలో మహమ్మద్ గోరి 2వ తరైన్ యుద్ధంలో పృథ్వీరాజ్ చౌహాన్ని ఓడించి ఢిల్లీ స్వాధీనం చేసుకున్నాడు. దీనితో గంగా యమున మైదాన ప్రాంతం క్రమంగా తురుష్కుల పాలనా పరిధిలోకి వెళ్లిపోయిందన్నమాట. మహమ్మద్ గోరి హత్యానంతరం అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ముమ్లాక్ లేదా బానిస వంశాన్ని
క్రీస్తు శకం 1206లో ఢిల్లీ పాలకునిగా ఢిల్లీ సుల్తాన్ల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. భారత ఉపఖండంలో ఎక్కువ భాగం ఢిల్లీ సుల్తాన్ల పాలన క్రింద కొనసాగిందనమాట. అయితే ఢిల్లీ సుల్తాన్ల కాలక్రమాన్ని చూద్దాము. ఫస్ట్ ది బానిస వంశం, బానిస లేదా ముమ్లాక్ అని చెప్పుకున్నాం కదా. సో స్థాపించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్ అండి. వాళ్ళు ఏ కాలం నుంచి ఏ కాలం వరకు పరిపాలించారంటే క్రీస్తు శకం 1206 నుంచి 1290 అనమాట. స్టార్టింగ్ 1192లో రెండవ తరైన యుద్ధంలో మహమ్మద్ ఘోరీ పృథ్వీరాజ్ చౌహాన్ ని ఓడించి ఢిల్లీని స్వాధీనం చేసుకున్నాడు. మహమ్మద్ ఘోరీ హత్య అనంతరము అతని ప్రతినిధి అయిన కుతుబుద్దీన్ ఐబక్ ఇతను బానిస వంశాన్ని స్థాపించాడు అనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇప్పుడు కుతుబుద్దీన్ ఐబక్ మనకి అందరి గురించి ఇవ్వలేదండి. ఇక్కడ జస్ట్ ప్రముఖ పాలకులు ఎవరు అంటే పాలనలో తమదైన ముద్ర వేసి గుర్తింపు పొందిన పాలకుల్ని మాత్రమే ఇక్కడ ఇవ్వడం జరిగింది. కుతుబుద్దీన్ ఐబక్, ఇల్టుట్మిష్, రజియా సుల్తానా, బాల్బన్ వీళ్ళ గురించి ఇచ్చారు. మరి ఈ బానిస వంశం ఎలా ఎండ్ అయింది అంటే బాల్బన్ మనవడైన కైకుబాద్ ఉంటాడు కదా, అతను జలాలుద్దీన్ ఖిల్జీ చేతిలో ఓడించబడ్డాడు అనమాట. ఆ తర్వాత మనకి ఖిల్జీ వంశం వచ్చింది. ఈ ఖిల్జీ వంశం ఇద్దరు ప్రముఖులు ఉన్నారు. వాళ్ళు జలాలుద్దీన్ ఖిల్జీ, అల్లావుద్దీన్ ఖిల్జీ అనమాట. అల్లావుద్దీన్ ఖిల్జీ ఎవరో కాదు, జలాలుద్దీన్ ఖిల్జీ అల్లుడు అనమాట. ఈ తర్వాత మనకి గియాజుద్దీన్ తొగ్లక్ వంశం వచ్చేసింది. ఆ తర్వాత సయ్యద్ వంశం, తర్వాత లోడీ వంశం అనమాట. ఇది మ్యాటర్, ఓకేనా. ఖిల్జీ వంశ స్థాపకుడు ఎవరు అంటే జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను క్రీస్తు శకం 1290 నుంచి 1320 వరకు ఖిల్జీ వంశ పాలన అనేది జరిగింది. మరి ఖిల్జీ వంశంలో లాస్ట్ పాలకుడు ఎవరు అంటే నజీరుద్దీన్ ఖుష్రూ. ఓకే, నెక్స్ట్ తర్వాత వచ్చింది తొగ్లక్ వంశం అనమాట. స్థాపకుడు గియాజుద్దీన్ తొగ్లక్. వీళ్ళ కాలము క్రీస్తు శకం 1321 నుంచి 1414. గియాజుద్దీన్ తొగ్లక్, మహమ్మద్ బిన్ తొగ్లక్, ఫిరోజ్ షా తొగ్లక్ ప్రముఖ పాలకులు. ఆ తర్వాత వచ్చిన వంశం సయ్యద్ వంశం అనమాట. ఖిజర్ ఖాన్ స్థాపకుడు. క్రీస్తు శకం 1414 నుంచి 1451 వరకు వీళ్ళు పాలించారు. ప్రముఖ పాలకుడు ఖిజర్ ఖాన్. నెక్స్ట్ లోడీ వంశం, బహ్లాల్ లోడీ స్థాపించాడనమాట. క్రీస్తు శకం 1451 నుంచి 1526 వరకు లోడీ వంశ పాలన అనేది జరిగింది. బహ్లాల్ లోడీ, ఇబ్రహీం లోడీ అనేవాళ్ళు ప్రముఖ పాలకులు. ఫస్ట్ పానిపట్టు యుద్ధము జరిగింది కదా, అప్పుడు ఈ లోడీ వంశం అనేది స్టాప్ అయిపోయింది అనమాట. ఎవరెవరికి జరిగింది? ఇబ్రహీం లోడీకి బాబర్కి మధ్య జరిగింది కదా. ఇదిగోండి, క్రీస్తు శకం 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించాడు. దీనితో ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం ప్రారంభమైంది. ఓకేనా. చివర జరిగిన యుద్ధం ఏంటి, ఢిల్లీ సుల్తాన్ల పాలన ఎలా ముగిసింది, తర్వాత ఎవరిది వచ్చింది, ఎవరిని ఓడించారు, ఎప్పుడు అనేది క్లియర్ గా ఒక్క పాయింట్ లో అర్థమైపోయింది. స్టార్టింగ్ ఏం జరిగింది అనేది ఇప్పుడే చెప్పాను. ఓకే కదా, క్లియర్ గా ఉంది కదండి. ఇప్పుడు మీకు స్టార్టింగ్ ఎలా వచ్చింది, అసలు మనకి ఢిల్లీ సుల్తాన్ల పాలన అనేది చెప్పాను, ఎండింగ్ ఏమైంది అనేది చెప్పాను. ఇప్పుడు అసలు ప్రముఖ పాలకులు అన్నాం కదా, వాళ్ళు ఎలా పాలించారు, వాళ్ళ టైంలో ఏమేం చేశారు అనేది ఇప్పుడు చూద్దాం. ఈ ఇయర్స్ అనేది ఇంపార్టెంట్ అండి, మనకి జతపరచడంలో కూడా అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా. 6 నుంచి 90, 90 నుంచి 13, 20, 21 నుంచి 14, 14 నుంచి 51, 51 నుంచి 15, 26 గుర్తు పెట్టుకోవాలి. స్థాపకులు కూడా ఇంపార్టెంట్ అనండి. టోటల్ గా మనకి 5 వంశాలు అనేవి పరిపాలించారు. బానిస, ఖిల్జీ, తొగ్లక్, సయ్యద్, లోడీ. ఓకే. కుతుబుద్దీన్ ఐబక్, జలాలుద్దీన్ ఖిల్జీ, గియాజుద్దీన్, ఖిజర్ ఖాన్, బహ్లాల్ లోడీ వీళ్ళు స్థాపకులు అన్నమాట. ఇది మెయిన్ మ్యాటర్. ఓకే. ఇప్పుడు మనము మొదటి వంశమైన బానిస వంశం గురించి తెలుసుకుందామండి. ఈ వంశాన్ని మనం మామ్లుక్ వంశం అని అంటామండి. కుతుబుద్దీన్ ఐబక్ క్రీస్తు శకం 1206వ సంవత్సరంలో ఈ బానిస వంశాన్ని స్థాపించి ఆయన లాహోర్ ని రాజధానిగా చేసుకుని ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. ఆ తర్వాత వచ్చిన ఇల్టుట్మిష్ అతని కాలంలో రాజధాని ఢిల్లీకి మార్చారు కాబట్టి అతనిని ఢిల్లీకి తొలి సర్వ స్వతంత్ర పాలకునిగా, ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకునిగా పరిగణించారనమాట. కాబట్టి మనకి బిట్టు ఎలా అడగొచ్చు అంటే బానిస వంశాన్ని స్థాపించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్, కానీ ఢిల్లీ సామ్రాజ్యానికి అసలైన స్థాపకుడు ఎవరు,
లేదా ఢిల్లీకి తొలి సర్వస్వతంత్ర పాలకుడు ఎవరు అని అడిగితే మాత్రం ఇల్టుట్మిష్ అని పట్టాలి. అర్థమైంది కదా. లాహోర్ రాజధానిగా ఢిల్లీ సామ్రాజ్యాన్ని పరిపాలించింది ఎవరు అంటే కుతుబుద్దీన్ ఐబక్. క్లారిటీగా ఉన్నారు కదా. ఓకే. ఇల్టుట్మిష్ తర్వాత అతని కుమార్తె రజియా సుల్తానా సింహాసనాన్ని అధిష్ఠించారు. గియాజుద్దీన్ బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తాన్ల ప్రతిష్టను పునరుద్ధరించి అధికారాన్ని కొనసాగించాడు. బానిస వంశ పరిపాలన అనేది కైకుబాద్ కాలంలో ముగిసిందనమాట. ఇప్పుడు రజియా సుల్తానా గారి గురించి తెలుసుకుందాం. ఈవిడ 1236 నుంచి 39 వరకు పరిపాలించారు. సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా ఢిల్లీని పాలించిన ఏకైక మహిళ అన్నమాట. మహిళా పాలకురాలుగా వజీర్లు చెహల్గనల నుండి కూడా వ్యతిరేకత ఎదుర్కొన్నది. కేవలం స్వల్పకాలం పరిపాలన చేసినప్పటికీ ఢిల్లీ సామ్రాజ్య స్థాపన తొలినాటి కాలంలో ఆమె తనదైన ముద్ర వేయగలిగింది. టర్కీ ప్రభువుల నుండి, సొంత అన్నదమ్ముల నుండి ఆమె తీవ్ర ప్రతిఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఇది రజియా సుల్తానా గారి గురించి. 1236 నుంచి 39. ఓకే. మమ్లుక్ అంటే బానిస అని అర్థం. ఢిల్లీలో తొలి సర్వస్వతంత్ర పాలకుడు ఢిల్లీకి ఎవరు అంటే ఇల్టుట్మిష్. బానిస వంశాన్ని స్థాపించింది కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశం ఎవరికి ఎండైంది? కైకుబాద్ కాలంతో. లాహోర్ రాజధానిగా చేసుకొని పరిపాలించింది ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. క్లారిటీ. నెక్స్ట్ ఖిల్జీ వంశం అన్నమాట. ఖిల్జీ వంశ స్థాపకుడు జలాలుద్దీన్ ఖిల్జీ. ఇతను తన అల్లుడైన అల్లావుద్దీన్ ఖిల్జీ చేతిలో చంపబడ్డాడు. నెక్స్ట్ వచ్చింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. 1296 నుంచి 1316 వరకు ఈయన పాలన జరిగింది. ఇతను జలాలుద్దీన్ ఖిల్జీ తర్వాత రాజ్యానికి వచ్చాడు. తన ప్రత్యర్థుల్ని అణచివేయడానికి, మంగోలుల దండయాత్రలను నియంత్రించడానికి శక్తివంతమైన చర్యలు చేపట్టాడు. ఇతడు కుట్రపూరితమైన ప్రభువుల్ని నియంత్రించుటకు బలమైన మరియు సమర్థవంతమైన గూఢచారి వ్యవస్థని స్థాపించాడు. అల్లావుద్దీన్ ఖిల్జీ ఉత్తర భారతదేశంపై దండయాత్రలు నిర్వహించి గుజరాత్, రణతంబోర్, చిత్తోర్ మరియు మాల్వా మొదలగు వాటిని జయించాడు. కానీ అతడు చిత్తూరు కోటని ఎక్కువ కాలం నిలుపుకోలేకపోయాడు. 1316 సంవత్సరంలో అతడు మరణించిన వెంటనే సిసోడియాలు దానిని తిరిగి ఆక్రమించారు. ఉత్తర భారతదేశ దండయాత్రలు పూర్తయిన తర్వాత దక్షిణ భారతదేశాన్ని జయించడానికి మాలిక్ కాఫర్ ఆధ్వర్యంలో సైన్యాన్ని పంపించాడనమాట. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ. ఇతను మంచి పరిపాలనా దక్షతుడు. ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సిద్ధ సైన్యాన్ని నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. మార్కెట్ సంస్కరణలో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్ధీకరించాడు. నాణ్యమైన గుర్రాల స్థానంలో సమర్థత లేని గుర్రాలు బదిలీ కాకుండా వాటిపై ముద్ర వేసే పద్ధతిని కూడా ప్రవేశపెట్టాడు అనమాట. ఇది అల్లావుద్దీన్ ఖిల్జీ కోసం. ఓకే, అర్థమైంది కదా. నెక్స్ట్ మీకు తెలుసా చూడండి. మంగోలులు. ప్రాచీన కాలంలో మంగోలియాని అనేక సంచార జాతులు పాలించాయి. చెంగీజ్ ఖాన్ మంగోలియన్లను ఏకం చేసి క్రీస్తు 1206 సంవత్సరంలో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఢిల్లీ సుల్తాన్ల పాలనా కాలంలో మంగోలులు 1221 నుంచి 1368 వరకు భారతదేశంపై అనేక సార్లు దండయాత్ర చేశారన్నమాట. నెక్స్ట్ తుగ్లక్ వంశం. ఖిల్జీలలో చివరి పాలకుడైన ఖుష్రూ యొక్క పాలనను అంతం చేసి గియాజుద్దీన్ తుగ్లక్ ఈ వంశాన్ని స్థాపించాడు. మహమ్మద్ బిన్ తుగ్లక్, ఫిరోజ్ షా తుగ్లక్ ఈ వంశంలో ప్రముఖ పాలకులు. తుగ్లక్ల పాలనా కాలంలో మధ్య ఆసియాకు చెందిన తైమూర్ దండయాత్రలు ఎదుర్కోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు మహమ్మద్ బిన్ తుగ్లక్ కోసం చూద్దాం. ఈయన క్రీస్తు 1324 నుంచి 1351 వరకు పరిపాలించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ గొప్ప విద్వాంసుడు మరియు వింతైన పాలకుడు. ఇతడు తత్వశాస్త్రం, గణిత శాస్త్రం మరియు ఖగోళ శాస్త్రాల్లో ప్రావీణ్యం కలవాడు. ఇతడు గొప్ప యుద్ధ వీరుడు మరియు నూతన పరిపాలనా పద్ధతులు ప్రవేశపెట్టిన పరిపాలనా దక్షుడు. కానీ నిజానికి ఈ సంస్కరణలను ఆచరణలోకి తీసుకుని రావడంలో విఫలమయ్యాడు. మహమ్మద్ తురుష్క ప్రభువులు మరియు రాజపుత్రులపై యుద్ధాలు చేసి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించాడు. వ్యూహాత్మక ప్రాధాన్యత మరియు దక్షిణ భారతదేశానికి దగ్గరగా ఉండాలనే కారణాలతో రాజధానిని ఢిల్లీ నుండి దేశం మధ్యలో ఉన్న దేవగిరి, అది దౌలతాబాద్ కి మార్చాడన్నమాట. అతడు తన ప్రజలందరినీ వారి సామానుతో సహా దేవగిరికి తరలి రావాల్సిందిగా ఆదేశించాడు. మరి ఈ ప్రయాణంలో అనేక మంది మరణించారు. దేవగిరికి చేరిన తర్వాత మరికొందరు మరణించారు. ఇతడు రాగి నాణాలను, వ్యవసాయ సంస్కరణలు ప్రవేశపెట్టాడు. ఈ ప్రయోగాత్మక సంస్కరణలు విఫలమై చివరికి మహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క ఘోర వైఫల్యాన్ని రుజువు చేశాయన్నమాట. తుగ్లక్ వంశకాలంలో భారతదేశం అని మనకి పిక్చర్ చూపించడం జరిగింది.
ఇక్కడ ఈ కలర్ లో ఉన్నదంతా కూడా పరిపాలించిన దేశం అనుకుంటాను. పాపం మొత్తాన్ని విస్తరించాడు గాని ఇక్కడ ఢిల్లీ నుంచి దౌలతాబాద్కి మార్చి ఇక్కడ నుంచి ఇక్కడికి ప్రజలు వచ్చినలోగా అప్పుడేం రవాణా సౌకర్యాలు సరిగ్గా లేవు కాబట్టి మొత్తం అందరూ వచ్చిన దారిలోనే చనిపోయినారు. వచ్చిన తర్వాత కొందరు చనిపోయినారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాణ్యాలు ప్రవేశపెట్టడము, అవి మళ్ళీ తిరిగి ఇచ్చి వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తిరిగి వెండి నాణ్యాలు తీసుకోవడం, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులన్నీ చేసి మొత్తానికి వైఫల్యాన్ని అయితే చూపించాడు. నెక్స్ట్ సయ్యద్ వంశం అండి. ఢిల్లీ సుల్తాన్లో 4వదైన సయ్యద్ వంశ స్థాపకుడు ఖిజర్ ఖాన్. ఖిజర్ ఖాన్, ముబారక్ షా, మహమ్మద్ షా, ఆలం షా ఈ వంశంలోని ఇతర పాలకులు. ముబారక్ షా రాజ్యాన్ని విస్తరించే ప్రయత్నం చేశాడు కానీ విఫలమయ్యాడు. చివరి పాలకుడైన ఆలం షా బహ్లాల్ చేతిలో ఓడిపోవడంతో లోడీ వంశస్థులకు పాలన సంక్రమించింది. లోడీ వంశం. బహ్లాల్ లోడీ తన రాజ్యంలోని ప్రభువులను సంతృప్తిపరచడానికి అనేక చర్యలు తీసుకున్నాడు. 2వ సుల్తాన్ సికిందర్ లోడీ రాజ్యాన్ని సుస్థిరపరిచేందుకు ఎన్నో చర్యలు తీసుకున్నప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడైన ఇబ్రహీం లోడీ పాలన తర్వాత ఢిల్లీ సుల్తాన్ల పాలన అంతమైంది. మీకు తెలుసా, తుగ్లక్ వంశ పాలనా కాలంలో క్రీస్తు శకం 1398వ సంవత్సరంలో తైమూర్ భారతదేశంపై దండయాత్ర చేసి ఢిల్లీ స్వాధీనపరుచుకున్నాడు. ఆటవిక పద్ధతిలో జరిగిన ఈ దాడిలో దేశం భయభ్రాంతులకు లోనొకటే కాక తీవ్రంగా దోచుకోబడింది. అనేక నిర్మాణాలు కూల్చివేయబడ్డాయి. ఢిల్లీ పునర్నిర్మాణానికి దాదాపు శతాబ్దం పట్టింది. తరువాత కాలంలో ఇది బాబర్ దండయాత్రకు దారితీసి మొఘల్ సామ్రాజ్య స్థాపనకి కారణమైంది అన్నమాట. నెక్స్ట్ మనకిప్పుడు ఎవరెవరు పాలించారు అనేది తెలుసుకున్నాం. మరి వారి పాలనలో జరిగిన సామాజిక, రాజకీయ, ఆర్థిక జీవనం గురించి తెలుసుకుందాం. రాజ్యంలో సుల్తానే సర్వాధికారి. షరియత్ లేదా ఇస్లామిక్ నిబంధనల ప్రకారం పరిపాలన జరుగుతుంది. రాజ్యాన్ని ఇక్తాలు, పరగణాలు, షిక్కులు మరియు గ్రామాలుగా విభజించారు. ఎవరి కాలంలో రాజ్యం ఇక్తాలు, పరగణాలు, షిక్కులు, గ్రామాలుగా విభజింపబడింది అంటే ఢిల్లీ సుల్తాన్ల కాలంలో. గ్రామ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోదు. పరిపాలనలోని అన్ని విషయాల్లో చక్రవర్తికి అత్యున్నత అధికారం ఉంటుంది. రాజకీయ, న్యాయ, సైనిక, మత విషయాలకు చెందిన అధికారం సుల్తాన్దే. ఇల్టుట్మిష్ సైనిక అవసరాల కోసం బానిసల్ని కొనుగోలు చేసేవాడు. పర్షియాలో ఈ పద్ధతిని బందగాన్ అని పిలుస్తారు. బందగాన్ అంటే ఏంటి అని అడగొచ్చు. బానిసల్ని కొనుగోలు చేసే పద్ధతి. బందగాన్ అనేది ఇందులో పద్ధతి అంటే పర్షియాలో. అసలు ఎవరు ఈ పద్ధతిలో బానిసలను కొన్నారంటే ఇల్టుట్మిష్. దేనికోసం అంటే సైనిక అవసరాల కోసం. చూసారా, ఒక్క లైన్లో ఇన్ని రకాలుగానే అడగొచ్చు. ఖిల్జీ, తుగ్లక్ పాలకులు ఈ పద్ధతిని కొనసాగించేవారు. బందగాన్లోని వారిలో సుల్తాన్కు నమ్మకస్తులైన వారిని గవర్నర్లు మరియు సైనికాధికారులుగా నియమించేవారు. ఇల్టుట్మిష్ కాలంలో చెహల్గని, సర్దార్లు కీలక పాత్ర పోషించారన్నమాట. నెక్స్ట్, మీకు తెలుసా, చెహల్గని పరిపాలనలో సహకరించడం కొరకు టర్కిష్ ప్రభువులతో కూడిన ఇల్టుట్మిష్ చే ప్రారంభింపబడిన వ్యవస్థే చెహల్గని. దీనినే తుర్కాన్ ఈ చెహల్గని లేదా చాలీసా అనేవారు. సుల్తాన్లకు వ్యతిరేకంగా ఉన్న ప్రభువుల్ని అణచివేయడానికి ఈ చెహల్గని ఉపయోగపడింది అన్నమాట. ఇప్పుడు ఇక్తా పద్ధతి అంటే ఏంటో చూద్దాం. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఇక్తాలుగా విభజించి సైనికాధికారులు నియమించారు. వీరిని ఇక్తాదారులు లేదా ముక్తీలు అని అంటారు. వీరు తమ ఇక్తాలలో శాంతి భద్రతల్ని కాపాడటంతో పాటుగా సుల్తాన్కి సైనిక, రెవెన్యూ సేవలు కూడా అందించేవారు. ఇక్తాల నుండి వసూలు చేసిన రెవెన్యూ ఆదాయంను పరిపాలనా అవసరాలు, సైన్య నిర్వహణ వంటి వాటికి వినియోగించేవారు. ఇక్తాదార్ పదవి వారసత్వంగా ఉండేది కాదు. పైగా వారికి తరచుగా ఒక ఇక్తా నుండి మరొక చోటికి బదిలీ కూడా ఉండేది. సామాజిక జీవనం గురించి చూద్దాం. విదేశీ ఇస్లామీయుల సమాజంలో ప్రముఖ స్థానంలో ఉంటూ అనేక సదుపాయాలు పొందుతూ పాలనని ప్రభావితం చేయగలిగేవారు. భారతీయ ముస్లింలు బోధకులుగాను, న్యాయాధికారులుగాను ఇతర వృత్తులు చేసుకుంటూ ద్వితీయ స్థానంలో ఉండేవారు. ఇతర ప్రజల్లో చేతి వృత్తుల వారు, కళాకారులు, వ్యాపారస్తులు, దుకాణదారులు మొదలైన వారందరూ కూడా శ్రామిక వర్గంగా పరిగణించబడేవారు. విదేశీ ముస్లింలు, స్థానిక ముస్లింలు అనే 2 శాఖలు ఉండేవన్నమాట. అప్పుడు ఆర్థిక జీవనం చూద్దాం. వ్యవసాయం ప్రధాన వృత్తి. రైతులు పండిన పంటలో 1/3వ వంతు భాగాన్ని శిస్తు రూపంలో చెల్లించాల్సి వచ్చేది. ఎంత అంటే 1/3వ వంతు. వస్త్ర పరిశ్రమ ప్రధానమైన పరిశ్రమ. వృత్తి వ్యవసాయం, ప్రధాన పరిశ్రమ వస్త్ర పరిశ్రమ. వివిధ ఉత్పత్తులకు సంబంధించిన కార్ఖానాలను సుల్తాన్లు స్థాపించేవారు. దేశీయ మరియు అంతర్జాతీయ వాణిజ్యం అమలులో ఉండేది. ఢిల్లీ, దౌలతాబాద్, లక్నో, లాహోర్,
ముల్తాన్ మొదలైనవి దేశీయ వాణిజ్యంలో ముఖ్య నగరాలు. ఇరాన్, అరేబియా, ఆఫ్రికా, చైనా, యూరోపియన్ దేశాలతో అంతర్జాతీయ వాణిజ్యం కొనసాగింది. ప్రత్తి, ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైన ప్రధాన ఎగుమతులు అన్నమాట. ముత్యాలు, ధాన్యం, నీలిమందు, సముద్ర ముత్యాలు మొదలైనవి ప్రధాన. నెక్స్ట్ టంకా అంటే వెండి నాణ్యాలండి. జటాల్ అంటే రాగి నాణ్యం. దీని మీద బిట్ వేయడానికి అవకాశం ఉంటది. టంకా అంటే వెండి, జటాల్ అంటే రాగి నాణ్యం. ప్రామాణిక నాణ్యాలుగా వాడుకలో ఉండేవి. వెండి కొరతగా ఉన్నందున మహమ్మద్ బిన్ తుగ్లక్ రాగి నాణ్యాల్ని జారీ చేయాలని ఆదేశించినప్పటికీ నకిలీ నాణ్యాల ముద్రణకు వ్యతిరేకంగా సరైన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలమయ్యాడు. ఇప్పుడు అర్థమైంది కదా ఇందాక ఎందుకు చెప్పాను. రాగి నాణ్యాలు జారీ చేయాలని ఆదేశించాడు. రాగి నాణ్యాలు వచ్చాయి, కానీ అవతలకి వెళ్ళేసరికి ఏది మహమ్మద్ బిన్ తుగ్లక్ చెందిన రాగి నాణ్యమో ఏది నకిలీదో ఇంకా తెలుసుకోలేకపోయాడు. నకిలీ నాణ్యాల ముద్రణకి వ్యతిరేకంగా జాగ్రత్తలు తీసుకోవడంలో కూడా విఫలమయ్యాడు. అప్పుడు ఏం చేశాడు, ఇతని దగ్గర ఉన్న వెండి నాణ్యాలన్నీ ప్రజలకు ఇచ్చేసి వాళ్ళ దగ్గర ఉన్న రాగి నాణ్యాలన్నీ తీసుకున్నాడు అనమాట. అప్పుడు ఏమవుద్ది, అదే అయ్యింది. ఓకే, దీని వల్ల సామాన్య ప్రజలు కూడా తమ ఇళ్లలో నాణ్యాల ముద్రను ప్రారంభించేశారు. పరిస్థితిని చక్కదిద్దడానికి సుల్తాను ప్రజల వద్ద ఉన్న రాగి నాణ్యాలకు బదులుగా వెండి, బంగారు నాణ్యాలను ఖజానాలో మార్పిడి చేయమని కోరాడు. దీనివల్ల ఏమవుతుంది, ఖజానా ఖాళీ అయింది. ఇప్పుడు కళలు, వాస్తుశిల్పం చూద్దాం. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అరబిక్ మరియు ఇస్లాం శైలుల మిశ్రమంతో కూడిన వాస్తు నిర్మాణాలు ఉండేవి. కళలు అభివృద్ధి చెందాయి. హిందూ వాస్తు శైలిలోని అలంకరణల స్థానంలో రేఖాగణిత ఆకారాలు, కాలిగ్రఫీ మొదలైనవి వచ్చి చేరాయి. స్వదేశీ నిర్మాణాల్లో ట్రూబిట్ పద్ధతిని పాటించేవారు. తర్వాత యాక్యూట్ పద్ధతి ప్రవేశపెట్టబడింది. భవనాల నిర్మాణంలో భారతీయ హస్తకళల వారిని, నిపుణులను, శిల్ప కళాకారుల్ని నియమించారు. ఆ విధంగా ఇండో ఇస్లామిక్ శైలి అనే నవీన శైలి అవతరించింది అన్నమాట. కుతుబ్ మినార్, అలై దర్వాజా, అలై మినార్, తుగ్లకాబాద్, కువత్ ఉల్ ఇస్లాం మసీద్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందిన నిర్మాణాలు. మీకు తెలుసా ట్రూబీట్ శైలి, ఆర్క్యూట్ శైలి అని ఇక్కడ ఇచ్చారండి. ట్రూబీట్ శైలి అంటే చూసారు కదా, రెండు నిలువ స్తంభాల పైన అడ్డంగా ఒక దూలం పెట్టి దాని పైకప్పులు, తలుపులు, కిటికీలు మొదలైనవి తయారు చేయడం ట్రూబీట్ శైలి. ఆర్క్యూట్ శైలి అంటే తలుపులు, కిటికీలపై ప్రత్యేకంగా ఉండి వాటిపై గల బరువును మోయినట్లుగా ఆర్చీ నిర్మాణం ఉంటుందన్నమాట. ఇది ఆర్క్యూట్ శైలి, ఇది ట్రూబీట్ శైలి. ఓకే, నెక్స్ట్ కుతుబ్ మినార్ గురించి తెలుసుకుందాము. కువత్ ఉల్ ఇస్లాం మసీదు ఆవరణలో ఈ నిర్మాణం చేయబడింది. కుతుబుద్దీన్ ఐబక్ మరియు ఇల్టుట్మిష్ కుతుబ్ మినార్ ని కట్టించి సూఫీ సన్యాసి అయిన కుతుబుద్దీన్ బక్తియార్ కాకీకి అంకితం ఇచ్చారు. 74.1 మీటర్ల ఎత్తులో ఉన్న 4 అంతస్తుల చలువరాయి, ఇసుకరాయితో కూడిన ఈ నిర్మాణం ప్రత్యేక నిర్మాణ నిపుణులతో కూడిన అంతస్తులతో విలక్షణంగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ అలై దర్వాజా. అల్లావుద్దీన్ ఖిల్జీ దీన్ని కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకు దక్షిణ ద్వారం వలె నిర్మించాడు. దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి. అలై దర్వాజా నిర్మించింది ఎవరు అంటే అల్లావుద్దీన్ ఖిల్జీ. అసలు ఎలా, ఎందుకు, దేనికి నిర్మించాడు అంటే కువ్వత్ ఉల్ ఇస్లాం మసీదుకి దక్షిణ ద్వారంలో దీన్ని నిర్మించాడు. దీనిలో మొదటిసారిగా గోపురాలు మరియు తోరణాలు నిర్మించబడ్డాయి. అడగొచ్చు, అలై దర్వాజా నిర్మించింది ఎవరు? అల్లావుద్దీన్ ఖిల్జీ. సాహిత్యం. ఈ కాలంలో అనేక మంది పండితులకు ఆశ్రయం ఇచ్చి పోషించారు. పర్షియా, సంస్కృతం మరియు ప్రాంతీయ భాషల్లో సాహిత్యం వికసించింది. వచనం, కవిత్వం, నాటక రూపాల్లో సాహిత్యం ఉండేది. అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషల్లోకి అనువదించబడ్డాయి. ఆల్ బెరూని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరూని ఈ కాలంలోని ప్రముఖ పండితులు అన్నమాట. ఆల్ బెరూని, అమీర్ ఖుస్రూ, జియావుద్దీన్ బరూని. ఓకే, అనేక సంస్కృత గ్రంథాలు అరబిక్, ఉర్దూ భాషలోకి అనువదించబడ్డాయి. ఓకే, నెక్స్ట్ ఆల్ బెరూని, అమీర్ ఖుస్రూ గురించి చూద్దాం. ఆల్ బెరూని మహమ్మద్ గజనీ చేత ఆదరించబడ్డ ప్రముఖ పర్షియన్ పండితుడు ఎవరు అంటే ఆల్ బెరూని. ఈయన సంస్కృత భాషను నేర్చుకుని ఆ భాషలోని కొన్ని గ్రంథాలని అరబ్బీ భాషలోకి అనువదించాడు. ఉపనిషత్తులు, భగవద్గీతచే ప్రభావితమయ్యాడు. తారిక్ అల్ హిందూ అంటే భారతదేశ చరిత్ర అనే గ్రంథాన్ని రచించాడు. నెక్స్ట్ అమీర్ ఖుస్రూ. ఈయన పర్షియాకి చెందిన గొప్ప కవి, గాయకుడు. అనేక ద్విపద పద్యాలు రచించాడు. ఈయనకి టుటి ఐ హింద్ అంటే భారతదేశపు చిలక, ద ప్యారెట్ ఆఫ్ ఇండియా అనే బిరుదు ఉండేదన్నమాట అమీర్ ఖుస్రూకి. నెక్స్ట్ పతనం. లోడీ వంశస్థుల పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్ల పాలన ముగిసింది. అయితే తుగ్లకుల కాలం నుండే పతనం ఆరంభమైందని చెప్పొచ్చు. 1393 తైమూర్ దండయాత్రలో దేశ సంపదని తరలించి వేశారు. తైమూర్ సాధించిన మారణ హోమం నుండి కోలుకోవడానికి ఢిల్లీకి 100 సంవత్సరాలు పట్టింది.
బలహీన సుల్తాన్ల పాలనలో అనేక ప్రాంతీయ రాజ్యాలు ఏర్పడ్డాయి. ఉత్తర భారతదేశంలో అధికారం కొరకు తరచూ సంఘర్షణలు జరిగేవి. దక్షిణ భారతదేశంలో విజయనగర, బహమనీ రాజ్యాలు ఢిల్లీ సుల్తాన్ల పాలన నుండి స్వతంత్రం అయ్యాయి అన్నమాట. సయ్యద్ లోడీ వంశంలోని అసమర్థత, అసహనంతో కూడిన పాలన పతనానికి అయితే దారితీసింది. ఓకే, నెక్స్ట్ ఇదైతే చెప్పుకున్నాం కదా. 1526లో మొఘల్ పాలకుడైన బాబర్ మొదటి పానిపట్ యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి దీంతో ఢిల్లీ సుల్తాన్ పాలన అంతమై మొఘల్ సామ్రాజ్య కాలం అనేది ప్రారంభమైంది. రాజవంశం అంటే వారసత్వంగా వచ్చే పాలకుల పరంపర. ప్రకటన అంటే అధికారికంగా వెల్లడి చేసిన సమాచారం. దోహాలు అంటే 2 పంక్తులలో రాయబడిన పద్యాలు. వీటిలో పాదంలోని పదాలు లయ దాదాపుగా సమానంగా ఉంటే అవే ద్విపద. కార్ఖానా అంటే పరిశ్రమలు లేదా కార్యశాలలు, వర్క్షాప్స్. షరియత్ అంటే ఇస్లాం న్యాయ సూత్రాలు. ఢిల్లీ సుల్తాన్లు తమ రాజ్యాన్ని ఎలా విభజించారంటే ఎక్తాలు. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలు ముద్రించారు అంటే మహమ్మద్ బిన్ తుగ్లక్. ఈ క్రింది సంఘటన అలావుద్దీన్ ఖిల్జీకి చెందింది అంటే గుర్రాలకు ముద్ర వేసే పద్ధతి అనేది అతనికి చెందింది. అలై దర్వాజాన్ని నిర్మించింది అలావుద్దీన్ ఖిల్జీ. ఇక్తా పరిపాలన ఉండేది ముక్తి. జతపరచడం: బానిస వంశం కుతుబుద్దీన్ ఐబక్ స్థాపించాడు. తుగ్లక్ వంశం గియాజుద్దీన్, ఖిల్జీ వంశం జలాలుద్దీన్ ఖిల్జీ, లోడీ వంశం బహలాల్ లోడీ, సయ్యద్ వంశం కిజర్ ఖాన్. ఓకే అండి. ప్రసిద్ధ మహిళా పాలకురాలు ఎవరంటే రజియా సుల్తానా. బానిస వంశ స్థాపకుడు కుతుబుద్దీన్ ఐబక్. తుగ్లక్ల కాలంలో దోహా రచించింది అమీర్ ఖుష్రు. రాజధాని తరలింపు చేసింది మహమ్మద్ బిన్ తుగ్లక్ అనమాట. దౌలతాబాద్ కి మార్చాడు కదా. ఢిల్లీ సుల్తాన్లో చివరి పాలకుడు ఇబ్రహీం లోడీ. మొఘల్ పాలనలో మొదటివాడు బాబర్ అనమాట. ఓకే, ఇక్కడతో మనకి ఢిల్లీ సుల్తాన్లు పర్ఫెక్ట్ గా కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అతి తక్కువ టైంలో మీరు ఢిల్లీ సుల్తాన్ని చాలా వివరంగా తెలుసుకున్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.